హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోరెక్స్ తెలుగు. ఇవాళ మన టాపిక్ వచ్చేసి కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ రిపోర్ట్. ఈ ఈ కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ రిపోర్ట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంది? ఇది మనం ఎందుకు నోట్ చేసుకుంటాము? దీంతో మనం ట్రేడింగ్ ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాము. సో, టాపిక్‌లోకెళ్ళే ముందు నేను కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ ఈ రిపోర్ట్ అనేది ఏంటిదో నేను చెప్తాను. ఈ రిపోర్ట్‌లో ఏంటంటే, ఎవ్రీ వీక్ మనకి పెద్ద పెద్ద బ్యాంక్స్ వచ్చేసి ఏ కరెన్సీ పేరు పైన యూరో, జీబీపీ, జేపీవై, క్యాడ్ ఇట్లా ఏ కరెన్సీ పేరు పైన ఎన్ని నెట్ పొజిషన్స్ అయితే ఓపెన్ చేసున్నాయి, ఎన్ని నెట్ పొజిషన్స్ అయితే ఈ లాస్ట్ వీక్‌లో క్లోజ్ చేసినారు, ఎన్ని లాంగ్స్ యాడ్ చేసినారు, ఇప్పుడు ఇంకా ఎన్ని పొజిషన్స్ అనేది స్టిల్ ఓపెన్‌గా ఉన్నాయి అనేది ఎవ్రీ ఫ్రైడే రోజు ఈ ఈ బ్యాంక్స్ అనేది ఈ సీఎఫ్టీసీ కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ వాళ్ళకి రిపోర్ట్ అనేది ఇస్తారు. సో, అన్ని బ్యాంక్స్ నుంచి రిపోర్ట్ అనేది కలెక్ట్ చేసి వాళ్ళు ఈ చికాగో మెర్సెంటైల్ ఎక్స్చేంజ్ అనే ఫైల్‌లో దీనిలో మనకి అప్డేట్ చేస్తారు. సో, ఇందులో నుంచి మనం డాటా అనేది ఎవ్రీ వీక్ ఇట్లాంటి ఎక్సెల్ షీట్‌లో నోట్ చేసుకుంటే మనకి నెట్ పొజిషన్స్ అనేది ఎంత ఉన్నాయి, ఇంకా నెట్ లాంగ్స్ ఎంతున్నాయి, నెట్ షార్ట్స్ ఎంతున్నాయి అనేది మనకి తెలుస్తది. సో, అందు గురించి అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో, ఇది మంచిగా మన స్ట్రాటజీలో వాడుకోవచ్చు. సో, ఇవాళ మనం ఇది ఎట్లా నోట్ చేసుకుంటాం అనేది చూద్దాము. సో, కమింగ్ టు ది వెబ్‌సైట్ గూగుల్‌లోకొచ్చేసి సీఎఫ్టీసీ రిపోర్ట్ అని సెర్చ్ చేస్తే మనకిక్కడ ఫస్ట్ సైట్ వస్తది. ఇది cftc.gov అనేది. సో, .gov. సో, ఈ ఫస్ట్ లింక్‌లోకొచ్చి మనం ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందికొస్తే మనకిక్కడ కరెన్సీ లెగసీ రిపోర్ట్స్ అనేది ఇక్కడొస్తది. సో, ఇందులో మనం చికాగో మెర్సెంటైల్ ఎక్స్చేంజ్ అనే దానిలోకి వెళ్తాము. సో, షార్ట్ ఫార్మాట్ తీసుకోండి. లాంగ్ ఫార్మాట్ అవసరం లేదు. ఇందులో మనకి ఎట్లా అంటే ఇందులో ప్రతి ఒక్కటి మలేషియన్ క్రూడ్ ఆయిల్, అట్లాగే బటర్ నెట్ పొజిషన్స్, మిల్క్ నెట్ పొజిషన్స్ ఇట్లాంటి ఎవ్రీ ప్రతి ఒక్క దాని గురించి నెట్ పొజిషన్స్ ఉంటాయి. సో, కానీ మనకి ఇవన్నీ అవసరం లేదు. సో, మనకేది అవసరమో అదే సెర్చ్ చేద్దాం. బ్రౌజర్‌లో కంట్రోల్ ఎఫ్ సెర్చ్ చేసి యూరో అని సెర్చ్ చేస్తున్నాను నేను. యూరో సెర్చ్ చేయంగానే మనకి యూరో ఎఫ్ఎక్స్ పైన వచ్చే నెట్ పొజిషన్స్ ఈ వీక్ ఈ డేట్ ఎంత? సెకండ్ మంత్ 8థ్ డేట్ 22nd 2022. సో, ఈ 8థ్ డేట్ వరకి వచ్చే నెట్ పొజిషన్స్ అనేది రిలీజ్ చేసిన రిపోర్ట్. సో, ఇందులో మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ మనం ఏవేవి కావాలో నేను చెప్తాను. సో, కమింగ్ టు మై ఎక్సెల్ షీట్. ఇది నా ఎక్సెల్ షీట్. నేను ఎవ్రీ వీక్ రిలీజ్ అయ్యే రిపోర్ట్స్ అనేది నేను ఇట్లా నోట్ చేసుకుంటాను. సో, ఇక్కడ సెకండ్ డేట్ 8th మంత్ 22 అనేది తీసుకున్నాను. లాంగ్ పొజిషన్స్ ఎన్నున్నాయి అనేది చూద్దాము. సో, ఇందులో ఇది కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను. నేను ఇది కాపీ చేసి నెట్ లాంగ్స్ ఇవి. టోటల్‌గా లాంగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ నేను పేస్ట్ చేశాను. అట్లాగే షార్ట్స్ 180,000 షార్ట్స్ ఉన్నాయి. 180,000 షార్ట్స్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ ఇది ఓపెన్ లాంగ్ పొజిషన్స్. లాస్ట్ వీక్ ఎన్నైతే లాంగ్స్ ఓపెన్ చేశారు, క్లోజ్ చేశారు అనేది ఇది. సో, ఇది నోట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ లాస్ట్ వీక్ షార్ట్స్ వచ్చేసి -3,000 షార్ట్స్ క్లోజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సెంటేజ్ ఆఫ్ లాంగ్స్ టోటల్‌గా ఇంకెంత పర్సెంట్ లాంగ్స్ అయితే యూరో పైన ఉన్నాయనేది ఇది లాంగ్ పర్సెంటేజ్. అట్లాగే ఇది షార్ట్ పర్సెంటేజ్. దీన్ని కూడా కాపీ చేసి 25% షార్ట్స్ అవ్వనని. సో, ఇది మనకిక్కడ టోటల్ నెట్ పొజిషన్స్ ఎట్లా వస్తదంటే నెట్ లాంగ్స్ మైనస్ నెట్ షార్ట్స్. సో, C2 మైనస్ D2 చేస్తే C2 మైనస్ D2 ఇది మనం ఊకే చేయనవసరం లేదు. కాకపోతే నేను జస్ట్ చెప్తున్నాను. సో, 38,000 అంటే లాంగ్స్ అనేది 27,000 నుంచి 38,000 ఇంకా ఇంక్రీజ్ అయినాయి. సో, గ్రీన్ అనేది పెరిగింది. సో, ఇట్లా మనం నెట్ పొజిషన్స్ అనేది నోట్ చేసుకుంటాము. సో, ఈ ఎక్సెల్ షీట్ గురించి నేను మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళా మనం ఇందాక నోట్ చేసిందే. కాకపోతే ఫస్ట్ ఇక్కడ మనం నెట్ లాంగ్స్ అనేది ఇప్పుడు 213 లాంగ్స్ ఉండేదాన్ని ఇంకా 5,000 లాంగ్స్ యాడ్ అయినాయి. సో, ఆ 5,400 లాంగ్స్ యాడ్ అయినాయి. 213 నుంచి 218,973 అయింది. అట్లాగే 3,000 షార్ట్స్ క్లోజ్ చేసినారు. 183 నుంచి 180 అయింది. అట్లాగే సో, ఇప్పుడు మనకి లాంగ్ పర్సెంటేజ్ వచ్చేసి 31% బ్యాంక్స్ అనేది 31% లాంగ్స్ యాడ్ చేసినాయి. అట్లాగే 25% షార్ట్ పొజిషన్స్ ఓపెన్ చేసి ఉన్నాయి బ్యాంక్స్‌లో. సో, నెట్ పొజిషన్స్ వచ్చేసి 38,842 పొజిషన్స్ ఉన్నాయి. యూరో వచ్చేసి మనకి
ప్రీవియస్ వీక్స్‌లో చూసుకుంటే -23,000 షార్ట్స్ నుంచి 38,000 అంటే పాజిటివ్‌లోకొచ్చింది. లాంగ్స్ అనేది యాడ్ అవుతున్నాయి. సో, యూరో అనేది మనకు లాంగ్ టర్మ్ పైకెళ్ళడం గ్రాడ్యుయల్‌గా అప్ ట్రెండ్‌లో మూవ్ అవ్వడం చూడొచ్చు. సో, ఇది నెట్ పొజిషన్స్ ఎట్లా నోట్ చేసుకోవాలనేది. సో, నేనిప్పుడు జీబీపీ పెయిర్‌లో ఉన్నాను. జస్ట్ ఎ మినిట్ జూమ్ ఔట్ చేస్తాను. జీబీపీ పెయిర్ ఇది 7థ్ డేట్ 6థ్ మంత్ 2021. సో, ఈ డేట్ రోజు నెట్ పొజిషన్స్ వచ్చేసి 21,903 నెట్ పొజిషన్స్ అనేది లాంగ్స్ అనేది ఉన్నాయి. గ్రీన్‌లో ఉంటే లాంగ్. 57,000 లాంగ్స్ ఉన్నాయి. అట్లాగే 35,000 షార్ట్స్ ఉన్నాయి. సో, ఇదే డేట్ రోజు జీబీపీ యూఎస్‌డి ఇది చార్ట్ జీబీపీ యూఎస్‌డి చార్ట్. సో, జాన్వరి జూన్ 2021 ఈ మంత్‌లో ఇక్కడ నెట్ పొజిషన్స్ వచ్చేసి 21,903 ఉండేది. సో, ఆల్ టైమ్ అంటే లాంగ్స్ ఎక్కువగా ఉన్నాయి. షార్ట్స్ తక్కువగా ఉన్నాయి. బట్ అప్పటి నుంచి చూసుకున్నట్టయితే మనకి ఆ డేట్ నుంచి నెక్స్ట్ ఇప్పటి వరకి లాంగ్స్ అనేది మెల్లగా క్లోజ్ అవుతూ షార్ట్స్ అనేది యాడ్ అవుతూ వచ్చినాయి. ఇక్కడ గ్రీన్‌లో నుంచి రెడ్‌లోకి వెళ్ళిపోయింది. -57,000 నెట్ పొజిషన్స్ అయిపోయినాయి జీబీపీ పేరు పైన. సో, అదే మనకి ఎక్స్‌క్యూజ్ మీ. సో, అదే మనకి చార్ట్‌లో గూడా రిఫ్లెక్ట్ కావాలి. సో, మనం చార్ట్‌లో చూసుకున్నట్లయితే అప్పటినుంచి ఇప్పటి వరకి జీబీపీ పేర్ అనేది డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. సో, కింద పడుతూ వస్తా ఉంది. సో, ఇది మనకి ఈ సీఓటీ రిపోర్ట్ వల్ల వచ్చే అడ్వాంటేజ్. సో, మనము దానికోసమని ఈ ట్రేడింగ్ ఎడ్జ్ గురించనే ఈ రిపోర్ట్ అనేది మనం ఎవ్రీ వీక్ రిలీజ్ అయ్యే రిపోర్ట్‌ని నోట్ చేసుకొని మనం ట్రేడింగ్ స్ట్రాటజీలో వాడుకుంటాం. కానీ మీరు కానీ మీరు ఎవ్రీ వీక్ ఇట్లా నోట్ కాపీ పేస్ట్ చేసి, ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈ సెర్చ్ చేసి, ఈ కాపీ చేసి, పేస్ట్ చేసి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎవ్రీ వీక్ నేను చేస్తాను. సో, నా నా షీట్ లింక్ అనేది నేను మీకిస్తాను. డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, మీరు ఈ లింక్ అనేది దీన్ని బుక్‌మార్క్ లాగా చేసుకున్నట్టయితే బుక్‌మార్క్ చేసుకొని, బుక్‌మార్క్ బార్‌లో యాడ్ చేసుకుంటే ఎవ్రీ వీక్ అనేది మీరు ఈ సీఓటీ పొజిషన్స్ అనేది క్లీన్‌గా చూసుకోవచ్చు. సో, మీరిప్పుడు ఇట్లా పేరుని అనలైసిస్ చేస్తున్నారనుకోండి, ఇంకొక ట్యాబ్‌లో ఇట్లాంటి నా లింక్‌ని ఓపెన్ చేసుకొని, పొజిషన్స్ అనేది చూసుకొని, ఏ ట్యాబ్‌లో ఏ పేరు పైన ఎన్ని పొజిషన్స్ అనేది ఉన్నాయి, ఏ జేపీవై పైన ఎన్నున్నాయి, క్యాట్ పైన ఎన్నున్నాయనేది మీరు చూసుకోవచ్చు. సో, నేను ఇందులో గోల్డ్, సిల్వర్ గూడా యాడ్ చేశాను. సో, ఈ రిపోర్ట్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిపోర్ట్‌లో వచ్చేసి ఫస్ట్ యూఎస్ డాలర్ ఇండెక్స్ ఉంటది. ఈ డాలర్ ఇండెక్స్ ఏంటిదంటే, యూఎస్ డాలర్‌లో ఎన్ని లాంగ్స్ ఉన్నాయి, ఎన్ని షార్ట్స్ ఉన్నాయి అనేది ఉంటది. సో, ఇది మనకు మేజర్‌గా ఎందుకంటే డాలర్‌లో ఎక్కువ లాంగ్స్ ఉన్నప్పుడు మిగిలిన కరెన్సీ పేరులో షార్ట్స్ అనేది యాడ్ కావడం మనం చూడొచ్చు. సో, ఎందుకంటే డాలర్‌కి ఇవి అపోజిట్ పేర్స్. యూఎస్ డాలర్ అనేది పైకెళ్ళినప్పుడు డాలర్ అపోజిట్‌లో యూరో యూఎస్‌డి అనంటే ఎనక యూఎస్‌డి ఉంది. సో, యూఎస్‌డి స్ట్రాంగ్ అయినప్పుడు యూరో ఆబ్వియస్‌గా వీక్ అయితది. సో, అప్పుడు యూరో యూఎస్‌డి అనేది కిందకొస్తది. సో, యూఎస్ డాలర్ స్ట్రెంత్ అనేది మనం ఎక్కువగా చూసుకుంటాము. డాలర్ స్ట్రెంత్ అనేది ఏ వీక్‌లో ఎంతుంది అనేది. సో, ఇప్పుడు డాలర్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంది. సో, మిగిలిన మిగిలిన నెట్ పొజిషన్స్ అనేది మనకి వీక్‌గా ఉండడం చూడొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. గోల్డ్‌లో గూడా ఎన్ని లాంగ్స్ యాడ్ అయితున్నాయి, ఎన్ని షార్ట్స్ యాడ్ అయితున్నాయి అనేది గూడా మనకి నేను ఇందులో ఎవ్రీ వీక్ సీఎఫ్‌టీసీ రిపోర్ట్ అనేది ఇందులో నుంచి తీసుకొని నేను ఇందులో అప్డేట్ చేస్తాను. సో, గోల్డ్, సిల్వర్ ఇంకా మిగిలిన ఎఫ్ఎక్స్ కరెన్సీ పేర్స్ అనేది ఉంటాయి. యూరో, జీబీపీ, జేపీవై, క్యాడ్ ఇది స్విస్ ఫ్రాంక్, సీహెచ్ఎఫ్, ఆస్ట్రేలియన్ డాలర్ అండ్ న్యూజిలాండ్ డాలర్. సో, ఎవ్రీ క మేజర్ పేర్స్ పైన ఎన్ని నెట్ పొజిషన్స్, బ్యాంక్స్ నెట్ పొజిషన్స్ అండ్ నెట్ షార్ట్స్, నెట్ లాంగ్స్ ఎన్నున్నాయనేది నేను నోట్ చేస్తాను. సో, ఇది అనేది మీకు ఫ్రీగా ఇస్తున్నాను. సో, ఇవే కాకుండా ఇంకా నేను చాలా చేస్తాను. సో, నా ఫోరెక్స్ తెలుగు ఛానెల్‌ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.